నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో హిమాలయ యోగి శ్రీ శ్రీ యోగి ప్రభాకర్ గురూజీ ఉన్నారు. స్వామి నమస్తే. హరి ఓం. బ్రహ్మకుమారి సంస్థల పైన మీ అభిప్రాయం ఏమిటి? అలానే చాలామంది కూడా ఈ బ్రహ్మకుమారి సంస్థల గురించి చాలా కామెంట్స్ చేస్తున్నారు. వీరు కేవలం హిందువుల్నే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అసలు వీరిపైన మీ అభిప్రాయం ఏమిటి? ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి? సనాతన ధర్మం అనేది తీయగా ఉంటుంది, తీపి లాంటిది. ఇవన్నీ కూడా అనేక పుట్టుకొస్తున్నాయి. ఇవన్నీ కూడా స్వీట్లు లాంటివి, అంటే మార్కెట్లో దొరికే స్వీట్లు లాంటివి. అన్నిట్లో ఉండేది తీపే. కానీ ఇన్ని రకాల స్వీట్లు ఎలా వచ్చినాయి? మనిషి యొక్క మానసిక స్థితి మారినప్పుడు, మానసిక వైకల్యం ఏర్పడినప్పుడు, అంటే మార్పు కోసం చూసేటప్పుడు కొత్త మతాలు పుట్టుకొస్తుంటాయి. అలా పుట్టుకొచ్చినవే ఇవన్నీ. అంతకు మించి ఏం లేదు. భగవద్గీతను మోడిఫై చేసి వాళ్ళకు అనుగుణంగా మారుస్తారు. ఇప్పుడు పంచదారనే కదా ఇన్ని రకాల స్వీట్లు చేస్తున్నారు. ఇంకేంటుంది? ఒక పంచదార ఒకటే కదా, కానీ ఎన్ని రకాలుగా మారుతుంది. అందుకని స్వీట్ని చూసేవాడు వీటిని చూడడు, వీటిని చూసేవాడు స్వీట్ని చూడలేడు. అందుకే దర్శనం చేసేవాడు ప్రదర్శన చేయడు, ప్రదర్శన చేసేవాడు దర్శనం చేయలేడు. మేము హిమాలయాలు దర్శనం చేసేవాడు ఇటువంటి వాటికి లొంగం. సత్యం ఏకం విప్ర బహుదా వదంతి అంటారు. అనేక మంది అనేక రకాలుగా ప్రజెంట్ చేస్తుంటారు. మాది గొప్పదంటే మాది గొప్పదంటారు. ఎవరి వీక్నెస్కి తగినట్టు వాళ్ళు. ఇన్ని రంగులు చీరలు ఎందుకు వచ్చినాయి? ఆడువారి మాటలకు అర్థాలు వేరు కాబట్టి వాళ్ళు అర్థం వేరు. వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగు నచ్చుతుంది కాబట్టి అన్ని రంగులు పుట్టినాయి. అందరికీ ఒకటే రంగు నచ్చితే ఒకటే రంగే ఉంటుంది. అందుకే అంతా రంగులు ఉన్నాయంటే అంతరంగమే మారింది. కాబట్టి మార్పు చెందే అంతరంగం ఉన్నంతసేపు ఈ కొత్త మతాలు పుట్టుకొస్తాయి. ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చాను, బీకేఎస్ బ్రహ్మకుమారి మహాసభ నుంచి, సాధు సమ్మేళనం నుంచి వచ్చాను. ఢిల్లీలో 3 రోజులు ఉన్నాను. ఓకే. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నేను మొన్న వాళ్ళని విమర్శించాను. నేను మీ టీవీలో విమర్శించాను, కానీ వాళ్ళు అక్కడ ఆహ్వానించారు నాకు. మీరు బ్రహ్మకుమారి సభ నుంచి వస్తున్నారా, వెళ్ళి వచ్చారా? ఇప్పుడు 3 రోజులు అక్కడే ఉన్నాను నేను. 3 రోజులు సాధు సమ్మేళనం అని. ఇప్పుడు మహామండలాధీశ్వరులు, మండలేశ్వరులు అందరం అక్కడే ఉన్నాం మేము 3 రోజులు. వాళ్ళు చేసిన మర్యాదకి రోజుకి 100 రకాల వంటలు పెట్టారు మాకు. వాళ్ళు వినయం అతి, వాళ్ళ ఆస్పీషియస్, వాళ్ళు చేసినటువంటి ఆ మర్యాద మామూలుగా ఉండదు. ప్రపంచం అంతా కూడా మెచ్చుకునేటట్టు చేశారు. అంత డిసిప్లిన్, పిన్ డ్రాప్ సైలెన్స్. మరి అక్కడ చూసిన మంచిని చెప్పాలా, ఇక్కడ చూసిన చెడ్డని చెప్పాలా అంటే మంచి చెడులు రెండు ఉంటాయి ప్రతి సంస్థలో. అది సాయిబాబా కావచ్చు, బీకేఎస్ కావచ్చు. అంటే నేను మంచిని చెప్తున్నాను, నేను విమర్శించిని చెప్పాను. నాకు నచ్చలా. మీకు నచ్చినవి ఏంటి స్వామి? అంటే నచ్చలేదు అన్నారు కదా, మీకు నచ్చినవి ఏంటి? నాకేం నచ్చలేదంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి పాయింట్లని నీకు అనుకూలంగా మార్చడం కాదు, అంటే మనకు అనుకూలంగా మార్చడం కాదు. నారం దదాతి ఇతి నారద అన్నాం. సంస్కృతంలో నారం అంటే నీరు అని, నారం అంటే జ్ఞానమని, నారం అంటే అజ్ఞానమని. ఏ తీసుకుంటావు? అజ్ఞానం ఇచ్చేవాడు నారదుడు అని మార్చవచ్చు. నారం దదాతి ఇతి నారద. దదాతి అంటే ఇచ్చేవాడు, అజ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు, అందుకే వాడు అజ్ఞాని అనొచ్చు. ఇక్కడ చూడు, అంటే వాడిని తప్పు చేయాలంటే ఇలా చూపించవచ్చు. నారం దదాతి ఇతి నారద అంటే జ్ఞానాన్ని అందించేవాడు నారదుడు, దానికోసం ప్రయత్నం చేసేవాడు. నారం దదాతి ఇతి నారద, నీరు అందించేవాడు వాటర్ మ్యాన్ అని చెప్పచ్చు. కాబట్టి సంస్కృతంలో మీరు యద్భావం తద్భవతి. అలాగని తప్పు చేస్తుంటే ఖండించకుండా ఏ సంస్థనైనా ఖండిస్తాను నేను. నన్ను నేనైనా, నా భార్యనైనా, నా పిల్లలనైనా, నా తల్లినైనా, చిన్నప్పటి నుంచి ఇదే. మీరైనా నేనేం భయపడను. ఎందుకంటే మీడియా ఎంత పవర్ఫుల్ మీడియా అయినా రమ్మండి, నేను భయపడను. ఎందుకంటే నన్ను వెతికి శోధించి నేను చేసిన తప్పుని గురించి చెప్పండి, మీరు చెప్తే శభాష్ అని నేను తప్పించుకోను, దానికి ఒప్పుకొని నేను సరి చేసుకుంటాను. నాలో కూడా తప్పులు ఉండవచ్చు, ఆ తప్పులు నేను సరి చేసుకున్న సంసిద్ధుడిని అయినప్పుడు నాకు భయం ఏంటి?
అలాగే ప్రతి మనిషిలోనూ ఉన్నటువంటి తప్పుని ఒప్పుకుని సరి చేసుకోవాలి, అంతేగాని సరిపెట్టుకోకూడదు. ఇది ప్రమాదం అన్నమాట. కాబట్టి అక్కడ జరుగుతున్న వాటిల్లో నేను ప్రకాష్ మణి దాది ప్రకాష్ మణి దాది అని, అలాగే హెడ్ అనమాట, ఇంటర్నేషనల్ హెడ్, అలాగే జానకి దాది, అలాగే ఆశా దాది, వీళ్ళు ముగ్గురు హెడ్స్ అనమాట అక్కడ మౌంట్ ఆబు. అక్కడ నేను నా 20 సంవత్సరాల వయసులో నేను యంగ్ విఐపిగా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. 15 రోజులు వాళ్ళతోటి ఉన్నాను. అప్పట్లో నేను కొంచెం హీలింగ్స్, నీకున్న ఇప్పుడు నీకు ఏ రోగం ఉందో ఇప్పుడు నేను చెప్పేయగలను, నీ ఫేస్ చూసి నువ్వు ఇంట్లో ఏమో ఇబ్బంది పడుతున్నావు కూడా చెప్పగలను, అన్నీ నీకు తర్వాత పర్సనల్గా చెప్తాను. ఇలాగ అన్నీ చెప్పేస్తుండేవాడిని వాళ్ళకి, వాళ్ళ హెడ్స్కి. చిన్నవాడిని కదా నేను తెల్లబట్టలు వేసుకుని వాళ్ళతో పాటు అలాగుండి రోజు వాళ్ళందరితో కూర్చుని మాట్లాడు. అప్పుడు వాళ్ళకి వరల్డ్ రెన్యువల్ అనే ఒక పెద్ద పత్రిక ఉంటుంది, ఒక పత్రిక ప్రపంచం అంతా వెళ్తుంది, 140 దేశాల్లో వాళ్ళకి డిసైపుల్స్ ఉన్నారు. ఆ ఇంగ్లీష్ పత్రికలో నాది ప్రకాష్ మణి దాదీది ఇద్దరిది ఒక జీలు ఉంటుంది, ఒక సరోవరం. ఆ సరోవరం వాకింగ్కి ఇద్దరు వెళ్ళినప్పుడు అక్కడ ఫోటో తీసి ఆ ఫోటో వేశారు ఆ పత్రిక మీద మెయిన్ పేజ్. అక్కడి నుంచి నాకు తెలుసు, అంటే దాదాపు ఒక 35 సంవత్సరాల క్రితం నుంచి కూడా నాకు ఆ సంస్థతోటి, ఆ సంస్థలో కొన్నాళ్ళు నేను ప్రాణ విద్య గురించి, యోగా గురించి, ఫిట్నెస్ గురించి, ఇప్పుడు అన్ని సంస్థల్లోనూ ఉంటున్నారు, ధ్యానం చేస్తున్నారు. కానీ ఫిట్నెస్ అనేది అర్థం కావటం లేదు వాళ్ళకి. ధ్యానం చేసేవాళ్ళకి రోగం రాదంటారు. ఎందుకు రాదు రోగం? ఏ రోగం రాదు, రోగం రాకపోవచ్చు కానీ వ్యాధి వస్తుంది. అంటే మీరు అన్నీ ఇలాగే మాట్లాడుతుంటారు. వాస్తవం అంటారు, నిజం అంటారు, సత్యం అంటారు, వ్యాధి అంటారు, రోగం అంటారు, స్వస్థత అంటారు, సుఖం అంటారు, సంతోషం అంటారు, ఆనందం అంటారు, 3 వేరు అంటారు. నిజంగా తెలీదు మీకు. మీరు ఎవరికి తెలియదు అంటే కొందరికి తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలీదు. కాబట్టి దేనితోటి ఎలా, ఇప్పుడు నేను అన్నాను, ఇప్పుడు ఇన్ని పర్వతాలు ఎక్కి టక్ 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 అని వచ్చేసాం. చూడండి, రాత్రి ఎక్కడ కనపడ్డాను నేను? ఉజ్జయిన్లో కనపడ్డాను. మధ్యాహ్నం ఎక్కడ కనపడ్డాను? ఓంకారేశ్వర్లో కనపడ్డాను. ఎక్కడెక్కడయ్యో ఎలా అంటే ఏ ఫ్లైట్లో తిరుగుతున్నాం, ఏం ఒకేసారి 2-3 చోట్ల ఉన్నాను అనుకుంటారు. ఇలాగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మన ప్రాణ విద్యని, ప్రాణశక్తిని వినియోగించేటువంటి పద్ధతులు ఉన్నాయి. సౌరశక్తిని ఉపయోగించి శరీరాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలో ఉన్నది. అసలు ఆహారం, ఇప్పుడు చూడు, నేను ఆహారం తీసుకున్నాను 15 రోజులైంది. ఇప్పుడు మా డ్రైవర్ నా పక్కన ఉండేది ఒకడే డ్రైవర్ ఉంటాడు, పిలిచి అడగండి. అసలు ఒక్కసారి కనుక భోజనం చేయడానికి సమయం అంత పడుతుంది. అది అక్కడ 3 రోజులు కాన్ఫరెన్స్లో ఉన్నాం కదా, 100 రకాల భోజనాలు చేసేది చూపించాను మీకు. వాళ్ళు ఎన్ని పెట్టారు, నేను ఎంత తిన్నానో రికార్డులో ఉంటుంది. అంచేత మనం ఏదైనా భోజనం తీసుకునేది, ఆహారం ప్రాణసంధారణార్థాత్ అంటుంది, అంటే ప్రాణాన్ని నిలుపుకుంటానికి ఆహారం తీసుకుంటాం. ఈ ఆహారం అనేది తీసుకునేటప్పుడు మీరు ఏదో ఆలోచిస్తుంటారు, ఆలోచనకి ఖర్చు అయిపోతుంది. ఆహారం నీ వంట పట్టదు. ఇది శక్తిగా మారాలంటే ఆహారాన్ని ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి? ఎక్కువ తీసుకుంటే ఎక్కువ శక్తి వస్తుంది అనుకుంటారు చాలామంది. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ శక్తి తగ్గిపోతుంది మీకు. అందుకు మనం తీసుకునే ఆహారం యుక్తాహారం అయి ఉండాలి. శాకాహారమా మాంసాహారమా కాదు. యుక్తాహారం వేరు, మాంసాహారం శాకాహారం. శాకాహారం ఎక్కువ తీసుకుంటే అది తామసిక ఆహారం అవుతుంది, మొత్తం వచ్చేస్తుంది. పప్పు బాగుందని బాగా తినేసాం అనుకో, ఎంతమంది కునుకుబాట్లు పడడం చూస్తుంటాం మనం శాకాహారులు. అంటే శక్తి విహీనం అయిపోయి, డ్రాప్ అయిపోయి, ఆ శక్తిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నిద్ర వస్తుంది. తెలుసా నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా? ఫుడ్ ఎక్కువ తినటం వల్ల నిద్ర రావటం చూస్తాము. ఎక్కువైపోయింది, దాన్ని శక్తి డ్రాప్ అయిపోతుంది, దాన్ని అరగదీయడానికి. జనరల్ గా ఎక్కువ టైర్డ్ అయినా కూడా రెస్ట్ తీసుకోవాలి అంటుంటారు కదా. టైర్డ్ అయిపోవడం అంటే యు ఆర్ డ్రైనింగ్ ఎనర్జీ టువర్డ్స్ దట్ పర్టికులర్ వర్క్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ థింకింగ్. దట్స్ వై యు ఆర్ డ్రైనింగ్.
బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుందంటే నువ్వు ఆలోచించడం అయినా ఉండాలి, పని చేయడం అయినా ఉండాలి. ఫుడ్ ఎక్కువైనా నాప్ తీసుకుంటాము, అలానే మనం టైర్డ్ అయినా కూడా ఇదే వర్కౌట్ అవుతుంది. బాగా ఎక్కువ కాదమ్మా. ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది ఒక మిక్సీ లాంటిది. మిక్సీలో వేసి తిరుగుతుంది, ఎలక్ట్రిసిటీ ఏమవుతుంది, డౌన్ అవుతుంది. అప్పుడు జస్ట్ షట్ డౌన్ చేస్తుంది అనమాట. మిగతాయి కళ్ళు చూడడం, విజన్ అనేటువంటిది, కెమెరా ఆఫ్ చేస్తే కరెంట్ సేవ్ అవుతుంది, అలాగే ఆడియో ఆఫ్ చేస్తే కొంత కరెంట్ సేవ్ అవుతుంది. అందుకని కాసేపు షట్ డౌన్ చేస్తుంది అనమాట. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. అదే హెవీగా తిన్నావు అప్పుడు మోర్ ఎనర్జీ దాన్ని తిప్పడానికి కావాలి, గ్రైండ్ చేయడానికి, అప్పుడు ఎక్కువ నిద్ర వస్తుంది. ఇది అలాగే మనం తిన్న ఆహారం మితం అంటే అంత దౌభాగౌ పూరయేద్దన్నం, దౌభాగౌ పూరయేద్దన్నం, ఏకం అంటే ఒక భాగాన్ని, ప్రపూరయేత్ తోయం అంటే నీటితోటి నింపండి. నీకు ఆకలిలో సగభాగాన్ని సాలిడ్, ఏ సాలిడ్ అని తీసుకో, 50% తీసుకో. తోయం ఏకం అంటే నీరుని క్వార్టర్లతో నింపు, అంటే పావు భాగం 25%. ఇక మిగతా భాగాన్ని వాయు సంచారణార్థాత్ గాలి తిరగడానికి ఉంచు. ఇది యుక్తాహారం. ఆహారం తీసుకునే విధానం. ఇంతకాలం సాధన చెప్పలేదని అందరూ అడుగుతున్నారు, నీ టీవీలో చెప్పిస్తున్నాను నా చేత అనుకోకుండా. ఆహారం అంతేగాని శాకాహారం తిన్నంత మాత్రాన్నే మీరు అందరూ గొప్పోళ్ళు అవుతారని అనుకోకండి. అర్థమైందా? హిమాలయాల్లో మాంసాహారం తీసుకుంటేనే సాధన చేసేటువంటి కొన్ని శాఖలు ఉన్నాయి. మాంసాహారం, మద్యం, ఇవి చెప్పడానికి వచ్చారా స్వామీజీ అని అడగండి. ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. ఆహారం అనేది ఏ ఆహారాన్ని ఏ సాధనకు ఉపయోగించాలనేది. ఆహారం అంటే మాంసకృతులు మీకు తోటకూరలో ఉండొచ్చు, బెండకాయలో ఉండొచ్చు, అన్నింటిలో ఉండొచ్చు. కాబట్టి శాకాహారంలో మాంసం లేదని అనుకోకండి. అందుగురించి అన్నిటిలోనూ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు సాత్వికం అని ఏదనుకుంటున్నారో దాంట్లో కూడా మీరు ఎక్కువ తీసుకుంటే అది తామసిక ఆహారంగా మారిపోతుంది.